నిద్రలేని సమస్య. ఈ సమస్య మనము సాల్వ్ చేసుకోకపోతే షూర్‌గా మనకు అంటే మన బాడీలో చాలా వరకు చేంజెస్ వస్తాయి. మనకు నిద్ర లేకపోవడం వల్లనే మనకు చాలా రకాల వ్యాధుల బారిన కూడా పడుతున్నామని చెప్పేసి మనకు తెలుసు అందరికీ. సో, ఈరోజు ఈ సమస్య నుంచి బయటపడడానికి మన ఇంట్లో దొరికే బెల్లం అండ్ పొద్దుతిరుగుడు విత్తనాలు. సో, ఈ రెండిటితో మనం నిద్రలేని సమస్య నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు ఎండీ ఆయుర్వేద డాక్టర్ టి. మహేష్ బాబు గారు. సో, సార్ ద్వారానే అసలుకు దీన్ని అంటే ఈ రెమెడీని మనం ఎలా తీసుకోవాలి? ఎంత ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మనకు నిద్రలేని సమస్య నుంచి బయటపడతాం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ యాక్చువల్లీ ఫస్ట్ మీరు నిద్రలేని సమస్య అని నేను చెప్పగానే సో, బెల్లం చాలా చక్కగా పనిచేస్తుంది. మనం ఇంతకుముందు వీడియో కూడా చేసాం. దీంతో పాటు ఒక ఇంగ్రీడియంట్ అది కూడా పొద్దుతిరుగుడు విత్తనాలు సన్‌ఫ్లవర్ సీడ్స్. ఈ రెండిటిని కాంబినేషన్‌లో తీసుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా కూడా సాల్వ్ అయిపోతుంది నిద్రలేని సమస్య. గాఢ నిద్ర పడుతుందని చెప్పేసి అంటున్నారు కదా! సో, ఇందులో ఉన్న కెమికల్ కాంపోనెంట్ ఏంటి సార్ అంతగా నిద్ర పడడానికి మనకి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బెల్లం తీసుకుంటే బేసిక్గా కూడా మనకి నిద్ర పడుతుంది. ఎందుకంటే బెల్లం అనేది ఏంటంటే కొంచెం మనకి మూడ్ అనేది సెట్ చేసి బ్రెయిన్ని రిలాక్స్ చేయడానికి పనికొస్తుంది. ఓకే సార్. అయితే ఈ రోజుల్లో మనకి నిద్ర ప్రాబ్లం అనేది చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఓకే. సో ఒక మాదిరి నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళలో ఈ పొద్దుతిరుగుడు గింజలు కనుక బెల్లంతో కలిపి తీసుకుంటే ఈ పొద్దుతిరుగుడు గింజలు అండ్ ఈ మొత్తం సీడ్స్ అనే ఫ్యామిలీస్‌లో పర్టికులర్‌గా ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో ట్రిప్టోఫాన్ అని ఉంటుంది. ఓకే సార్. సో ఈ ట్రిప్టోఫాన్ అనేది ఏంటంటే మనకి బాడీలో సెరటోనిన్, మెలటోనిన్ అనే 2 కాంపోనెంట్స్‌ని సీక్రెట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఓకే అనమాట. సార్. ఈ మెలటోనిన్ ఏంటి అంటే మనకి నిద్ర పట్టడానికి తగిన ఎన్విరాన్మెంట్‌ని బాడీలో సెట్ చేస్తుంది. ఓకే. ఇంకా సెరటోనిన్ ఏంటంటే బ్రెయిన్‌ని రిలాక్స్ చేసి నిద్ర వచ్చేలా చేస్తుంది. ఓకే సార్. సో ఈ రెండింటిని ఆ ట్రిప్టోఫాన్స్ అనేవి సీక్రెట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే. సో ఆ ట్రిప్టోఫాన్ అనేది ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్ ద్వారా మనకి ఈ పొద్దుతిరుగుడు గింజల ద్వారా ఉంటుంది కాబట్టి అది ఈ బెల్లంతో కలిపి తీసుకుంటే నిద్ర అనేది బాగా పడుతుంది. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి సార్? అయితే మనం ఈ సీడ్స్ అనేది ఈ ట్రిప్టోఫాన్ అనే కాకుండా కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ ఇలాంటి సప్లిమెంట్స్ ఉంటాయి కాబట్టి మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల తీసుకోవచ్చు. ఓకే బట్ సార్. పర్టికులర్గా ఓన్లీ నిద్ర కోసం అనుకుంటే నిద్రకి జస్ట్ ఒక 1 అవర్ నుంచి హాఫ్ అన్ అవర్ ముందు బెల్లాన్ని ఈ సీడ్స్తో కలిపి జస్ట్ ఒక ఉండలాగా చేసుకుని లడ్డూలాగా చేసుకుని ఓకే సార్. తీసుకుంటే కనుక మనకి నిద్ర అనేది బాగా పడుతుంది. అయితే ఈ నిద్రలేమి సమస్య ఒక ఫస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే కొంచెం బాగా ఇప్పుడు స్ట్రెస్ కానీ టెన్షన్స్ కానీ ఎక్కువ ఉండి ఇంకా సెకండ్ స్టేజ్ నిద్రలేమి కనుక వస్తే కనుక ఖచ్చితంగా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి మందులు వాడాల్సి ఉంటుంది, వేరే ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మీరు కొత్తగా ఐడెంటిఫై చేసుకుని తక్కువ టెన్షన్స్ కలిగి ఉంటే కనుక మీరు కొంచెం టెన్షన్స్ని తగ్గించుకుని ఇది వాడితే కనుక నిద్రలేని సమస్యని పోయి బాగా హాయిగా నిద్రపడుతుంది. సార్ అసలుకు నిద్రలేని సమస్య అంటే మన నిద్ర రాకపోవడం స్టార్టింగ్ స్టేజ్ అంటే మనం ఎలా గుర్తించాలి? అసలుకు ఈ నిద్రలేని సమస్య ఎందుకు వస్తుంది మనకి? సో ఫస్ట్ నిద్రలేని సమస్య ఎందుకు వస్తుంది అనే దాని గురించి మాట్లాడదాం. తర్వాత ఎలా గుర్తించడం అనేది చెప్తాను. సో ఫస్ట్ ఈ నిద్రలేని సమస్య అనే దానికి ఒకటి ఏంటంటే ఫిజికల్గా కన్నా మెంటల్గా మనకి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే సార్. అంటే ఏంటంటే మనకి ఆలోచనలు ఇంకా పనిచేస్తూ ఉంటాయి, బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బాడీ రిలాక్స్ అయ్యేదాన్ని ఇవ్వనివ్వదు. అయితే దానికి కారణాలు ఏదైనా అవ్వచ్చు. వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, ఇలా ఏ కారణం చేతైనా. ఇంకొకటి ఏంటంటే షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ లేదా మనం తరచుగా వింటూ ఉంటాం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ నిద్ర పట్టకపోతే వేడి చేసింది అని. అంటే ఏంటంటే ఒంట్లో హార్మోనల్ చేంజెస్ అనేవి జరిగినప్పుడు కానీ, షుగర్ లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు కానీ, బాగా నీరసం లాంటిది ఉన్నప్పుడు కానీ ఇలాంటప్పుడు మనకి నిద్ర అనేది పట్టదు. సో ఇలాంటి కారణాల వల్ల చేత అయితే ఖచ్చితంగా ఇది తీసుకుంటే తగ్గిపోతుంది. ఎందుకంటే నిద్ర అనేది పడుతుంది. ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకుని షుగర్ అయితే షుగర్ని కంట్రోల్ చేసుకోవడం, లేదంటే ఏమైనా తక్కువ అయ్యాయి, వేడి చేసింది, దానికి ఎందువల్ల హార్మోనల్ బ్యాలెన్స్ ఎందుకు వచ్చింది, ఇంబ్యాలెన్స్, దానికి కావాల్సినవి చేసుకోవడం. ఇంకా దాన్ని గుర్తించడం ఎలాగా అంటే మీరు 1-2 రోజుల నుంచి మొదలెట్టి ఒక 10 రోజుల్లోపు మీరు ఇది ఐడెంటిఫై చేసుకున్నారనుకోండి, నిద్ర పట్టట్లేదు లేకపోతే తొందరగా మెలకువ వస్తుంది అని చూసుకుని దాంతోపాటు ఏ లక్షణాలు ఉన్నాయో అబ్జర్వ్ చేసుకుంటే అది ఫస్ట్ స్టేజ్ అని అనుకోవచ్చు. సో మీరేంటంటే 2 రోజులు పట్టలేదు, 3వ రోజు, 4వ రోజు ఇలాగ ఒక 5-6 రోజులు చూసి తీసుకుని ఇది స్టార్ట్ చేసేస్తే కనుక మీకు నిద్ర అనేది పడుతుంది. సో ఇలాగే మనం ఇదివరకు నేను చెప్పాను పిప్పళ్ళు. సో పిప్పళ్ళతో పాటు బెల్లం తీసుకోవడం కూడా, అది కూడా
మీరు ఈ ఫస్ట్ స్టేజ్ 10 days లోపు ఇలాగ అయితే కనుక తీసేసుకోవచ్చు. ఓకే. బట్ అయినా సరే మీకు పట్టట్లేదు, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అంటే ఆలోచనలు పోవట్లేదని, టెన్షన్స్ అని, అప్పుడు ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సార్ యాక్చువల్లీ నిద్ర విషయానికి మనం వస్తే ఏ టైం నుంచి ఏ టైం వరకు పడుకోవాలి మనము రెగ్యులర్గా ఏ మనిషి అయినా కూడా? సో ఇన్ కేస్ ఆ టైంలో మనకు పట్టకపోతేనే మనకు నిద్రలేసిన అవసరం లేదు. కరెక్ట్. సో అదే టైమింగ్ ఒకసారి మన ప్రేక్షకుల కోసం. ఖచ్చితంగా. సో ఇప్పుడు నిద్ర అనేది ఎలా అయిపోయిందంటే ఓకే 7 నుంచి 8 గంటలు అవసరం అని చెప్తాం. సో ఆ 7 నుంచి 8 అనేసరికి మనం పడుకున్న టైం నోట్ చేసి అక్కడి నుంచి 7 నుంచి 8 గంటలు వేసేసుకుని సరిపోయింది నేను పడుకున్నాను అనుకుంటారు. అలా కాదండి, బాడీకి సర్కేడియన్ రిథమ్ అని ఒకటి ఉంది, క్లాక్. ఓకే. అంటే ఇప్పుడు పొద్దున్నే అయితే సూర్యుడు వస్తాడు అని మనం ఎలా ఫిక్స్ అవుతాం, వస్తాయి. అలాగే రాత్రి అన్నాక చంద్రుడు వస్తాడు. అదే విధంగా మన బాడీ షెడ్యూల్ కూడా సేమ్ అదే విధంగా ప్లాన్ చేసి ఉంటుంది. అంటే బాడీలో సిస్టమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టీవీ మనం ఇంట్లో ఈ టైం నుంచి ఈ టైం అయితే చూస్తాము అని ఉంటుంది. లేకపోతే ఈ టైము అది ఆన్లో ఉంటుంది, ఆఫ్లో ఉంటుంది. ఏసీ పడుకునేటప్పుడు వేసుకుంటాం, వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటాం. ఇలాగా ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, ఒక దానికి ఫిక్స్డ్ అయి ఉంటుంది. అలాగే మన బాడీలో ఉన్న మెషిన్స్ ఆర్ సిస్టమ్స్ అనుకోండి, వాటికి కూడా ఒక టైం అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే రాత్రి అయ్యి బాడీ టైర్డ్నెస్ కోరుతుందో అది కూడా రెస్ట్ తీసుకోవడానికి మనం టైం ఇవ్వాలి. ఓకే సార్. అండ్ ఈవెన్ అందుకే భోజనం కూడా ఎర్లీగా తినేస్తే ఆ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే జీర్ణకోశ వ్యవస్థ ఉందో అది కూడా రెస్ట్కి వెళ్ళాలి. ఓకే. దానికి కూడా రెస్ట్ ఇస్తేనే ఇప్పుడు మనం హాయిగా పడుకుంటేనే నెక్స్ట్ రోజు బాగా పనిచేస్తాం, అవునా కదా? అదేవిధంగా జీర్ణకోశ వ్యవస్థ కానీ ఏదైనా సరే ఆ రోజు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ రోజు అనేది ఫ్రెష్గా మళ్ళీ యాక్టివ్గా స్టార్ట్ అవ్వాలి. కాబట్టి డేతో పాటు మీ బాడీ టైర్డ్నెస్ ఐడెంటిఫై చేసుకుని ఒక ఫిక్స్డ్ టైం, అది 10 to 5 ఆర్ 11 to 5 ఆర్ 11 to 6 అనేది మీ షెడ్యూల్ పట్టించి బెస్ట్ టైం. ఇంకా 4కి లేవగలిగితే ఇంకా బెస్ట్. ఓకే సార్. బట్ అది అలవాటు చేసుకోవడం కష్టం కాబట్టి మినిమం అట్లీస్ట్ 5కి ట్రై చేసి కొన్ని రోజులు 6కి నుంచి వచ్చి 6 నుంచి 5కి రండి, 5 నుంచి 4కి వస్తే అసలు 10 to 4 అనేది ద బెస్ట్ టైం. సో ఓకే, యాజ్ పర్ ఈరోజు కాలంలో 10 to 5 అనేది ద బెస్ట్ అనమాట. ఇదైతే మనం ఇప్పుడైతే మన ప్రేక్షకుల కోసం లడ్డు లాగా ప్రిపేర్ చేసుకుని తీసుకున్నామా సార్? ఓకే, ఖచ్చితంగా. ఓకే సార్. దీన్ని ఇలా మనం లడ్డు లాగా చేసుకోవాలంటారు. అవునండి. ఈ పొద్దుతిరిగి గింజల్ని ఎన్ని తీసుకోవాలంటారు సార్ మినిమం? పొద్దున్న ఒక 4-5, సాయంత్రం ఒక 4-5 అండి, ఓకే సార్. సరిపోతుంది. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు దీన్ని పొడి చేసుకుని పెట్టుకోవడం అలా కన్నా కూడా డైరెక్ట్ గింజలు తింటేనే చాలా బెటర్ అనమాట. ఓకే సార్. ఇలా మనం చేసుకున్నాము, ఇలా మనం చేసుకొని డైరెక్ట్ తీసుకోవడం, ఇలా తీసేసుకోవడమే. ఇలాగ సాయంత్రం ఒకటి, పొద్దున్న ఒకటి తీసుకుంటే ఒంటికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం లాంటివి అందడంతో పాటు నిద్ర పట్టడానికి కూడా హెల్ప్ అవుతుంది. సార్ ఇన్ కేస్ మనం ఎట్లాంటి రెమెడీలు పాటించలేదు, మనకు ప్రాబ్లం ఎక్కువైంది, మన బాడీలో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా? మనకి ఎలాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది? సో నిద్ర అనేది పట్టకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకటి ఏదైనా అతిగా వాడుతున్నారు అనుకోండి, ఓకే సార్, దానికి ఏమవుతుంది, ఆ మెషిన్ అనేది పాడైపోతుంది తొందరగా. ఓకే. సో అదేవిధంగా మనం రెస్ట్ లేకుండా మన బాడీని కడగా కంటిన్యూస్గా వాడితే ఒక్కొక్క సిస్టము ఫెయిల్ అవ్వడం అయితే ఖచ్చితం. అది గుండె అయినా అవనివ్వండి, లేదా లంగ్స్ అయినా అవనివ్వండి, ఏ సిస్టమ్ అయినా, జీర్ణకోశ వ్యవస్థ అయినా అవనివ్వండి, ఏదైనా సరే అతిగా ఉపయోగించడం వల్ల, ఇప్పుడు మన కళ్ళు కూడా అంతే, కళ్ళకు కూడా రెస్ట్ ఇవ్వాలి. ఎక్కువగా వాడుతుంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు వస్తాయి. సో ఈ విధంగా మొత్తం బాడీకి రెస్ట్ లేకుండా ఉంటే బాడీకి రిలేటెడ్ డిజార్డర్స్. అండ్ ఇంకా మన మైండ్కి, అంటే మనం ఆలోచన ఎప్పుడు 24 గంటలు ఆలోచన ఉందనుకోండి, అలా కుదరదు. మనసుకైనా సరే రెస్ట్ అనేది ఉంటుంది. సో దానికి బ్రెయిన్ కూడా ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి. లేదంటే వాటి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళి ఈవెన్ సూసైడల్ థాట్స్ వచ్చేటట్టు కూడా అవుతాయి. అండ్ ఇంకొకటి, నిద్ర లేకపోతే ఫస్ట్ ఏంటంటే బాడీ చాలా వీక్గా అనిపించడం, కళ్ళు మసకబారుతాయి, కాళ్ళు చేతులు లాగేస్తాయి, పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో ఈ విధంగా బాడీ అనేది డిటీరియరేట్ అయిపోతుంది. తర్వాత ఒక్కొక్క సిస్టము కూడా ఇంకా మా వల్ల కాదు, మేము ఏం చేయలేము అనే స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట.